ఇది భాగం 1 అరుణాచలం దేవాలయ చరిత్ర మరియు పురాణ నేపథ్యం మందారం. భాగం 1 అరుణాచలం దేవాలయ చరిత్ర మరియు పురాణ నేపథ్యం. అరుణాచలం లేదా తిరువ మలై అనేది భారతదేశంలోని తమిళనాడులోని ఒక పవిత్ర క్షేత్రం. ఇది శివుని జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటిగా భావించబడుతుంది. అరుణాచలేశ్వర స్వామి అనే రూపంలో పరమశివుడు ఇక్కడ నివసిస్తాడని నమ్మకం. ఈ స్థలానికి సంబంధించిన చరిత్ర, పురాణాలు మరియు ఆధ్యాత్మిక గాథలు అనేకం ఉన్నాయి. 1 అరుణాచలం అనే పదం యొక్క అర్థం. అరుణం అంటే జ్యోతి లేదా దివ్యకాంతి. అచలం అంటే పర్వతం లేదా స్థిరమైనది. అంటే అరుణాచలం అంటే దివ్యజ్యోతి రూపమైన స్థిరమైన పర్వతం అని అర్థం. ఇది శివుని స్వరూపమే. ఆయన అగ్నిలింగం రూపంలో ఈ పర్వతంగా అవతరించాడని పురాణాలు చెబుతాయి. 2 పురాణ కథ. శివుడు అగ్నిలింగం రూపం. సృష్టి కాలంలో ఒకసారి బ్రహ్మదేవుడు మరియు విష్ణుడు, లోకంలో సర్వోన్నతుడు ఎవరు అనే ప్రశ్నపై వాదనకు దిగారు. విష్ణుడు తనను సృష్టికర్తగా భావించగా, బ్రహ్మ తనను పూర్వస్థితిగా భావించాడు. అప్పుడు పరమశివుడు వారి మధ్య ఒక అగ్నిస్తంభం రూపంలో ప్రత్యక్షమయ్యాడు, అంతం లేని జ్యోతి. శివుడు చెప్పాడు, మీరిద్దరూ ఈ జ్యోతికి మొదలు, చివర కనుక్కోండి. ఎవరికైతే దొరికితే ఆ దేవుడే మహోన్నతుడు. విష్ణుడు వరాహావతారమై క్రిందికి వెళ్లాడు, బ్రహ్మ హంసరూపంలో పైకి ఎగిరాడు. కాని ఎవరూ ఆ అగ్నిస్తంభానికి మొదలు, చివర కనుగొనలేకపోయారు. విష్ణుడు నిజం ఒప్పుకున్నాడు. బ్రహ్మ మాత్రం అబద్ధం చెప్పాడు, తాను పైకి వెళ్లి తల కనుగొన్నాను అని. దాంతో శివుడు బ్రహ్ముడిని శపించాడు. నీకు పూజలు లభించవు, నిన్ను కొద్దిమంది మాత్రమే ఆరాధిస్తారు. ఆ అనంత జ్యోతిస్తంభమే ఈ అరుణాచల పర్వతంగా రూపాంతరం చెందింది. 3 అరుణాచలం జ్యోతిర్లింగం. భారతదేశంలో 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయని శివపురాణం చెబుతుంది. కాని అరుణాచలం ఒక ప్రత్యేక స్థానం. ఇది అగ్నిలింగం గా ప్రసిద్ధి చెందింది, అంటే శివుని జ్యోతి రూపం. ఇక్కడ శివుడు అరుణాచలేశ్వరుడు, పార్వతీదేవి అపితకుచాంబా దేవి రూపంలో దర్శనమిస్తారు. 4 దేవాలయ చరిత్ర. అరుణాచల దేవాలయం చరిత్ర సుమారు 2000 సంవత్సరాలకు పైగా ఉందని పరిశోధకులు చెబుతారు. చోళులు, పాండ్యులు, పల్లవులు, విజయనగర రాజులు ఈ ఆలయాన్ని నిర్మించి విస్తరించారు. ప్రస్తుతం కనిపించే ఆలయ నిర్మాణం ప్రధానంగా విజయనగర కాలానికి చెందినది. అలాగే కృష్ణదేవరాయలు మరియు తిరుమల నాయక్ ఈ దేవాలయ అభివృద్ధికి ముఖ్య కారణమయ్యారు. ఈ ఆలయానికి 4 ప్రధాన గోపురాలు ఉన్నాయి. కీక్యాప్ 1 తూర్పు గోపురం, రాజగోపురం, 217 అడుగుల ఎత్తు. కీక్యాప్ 2 పడమర, ఉత్తర, దక్షిణ గోపురాలు అందమైన శిల్పకళతో నిండినవి. 5 అరుణాచలం పర్వత మహిమ. అరుణాచల పర్వతం స్వయంగా శివుని రూపం. శివపురాణం మరియు స్కందపురాణం లో దీన్ని అరుణగిరిగా పేర్కొన్నారు. ఇది తాకడం, చూడడం, ప్రదక్షిణ చేయడం, ధ్యానం చేయడం ఇవన్నీ శివదర్శన సమానమని చెబుతారు. రమణ మహర్షి కూడా ఇలా చెప్పారు. అరుణాచలం స్వయంగా శివుడు. ఈ పర్వతం కేవలం రాళ్ల గుట్ట కాదు, ఇది చైతన్యస్వరూపం. 6 పురాణ గాథలో పార్వతీదేవి తపస్సు. ఒకసారి పార్వతీదేవి శివుని తపస్సుకు సాక్షిగా ఉండాలని కోరింది. శివుడు తన జ్యోతిర్లింగ స్వరూపంలో ఈ పర్వతంగా నిలిచాడు. పార్వతీదేవి ఆయనను ఇక్కడ తపస్సుతో ప్రసన్నం చేసుకుంది. దాంతో శివుడు ఆమెకు అనుగ్రహించి, ఈ పర్వతం నా శరీరమే, ఇక్కడ నన్ను ఆరాధించే వాడు మోక్షాన్ని పొందుతాడు అని వరం ఇచ్చాడు. ఇంతవరకు భాగం 1 ఎరుపు రంగు హృదయం. ఇది 1000 పదాలకు సమానం. తర్వాతి భాగం 2 లో మనం చూద్దాం కుడి చూపుడు వేలు. ఆలయ నిర్మాణం, దేవతా వైభవం మరియు ఆధ్యాత్మిక రహస్యాలు.